శ్రీగురుభ్యో నమః. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణే ద్వితీయస్కంధే చతుర్థాధ్యాయే ప్రవిశామः. శుకపరబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నారు, మహారాజా, ఒకప్పుడు నారదుల వారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఆయనకు తండ్రి, అందరికీ పితామహుడు, జీవులందరికీ ఆయన, స్వామి, విశ్వం ఎలా ఏర్పడింది, విశ్వం ఏర్పడటానికి కారకులు ఎవరు, ఆశ్చర్యకరమైన సృష్టి ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, అసలు విశ్వం అంటే ఏమిటి, సుఖ దుఃఖాలు ఎందుకు కలుగుతాయి, వాటికి కారణం ఏమిటి, ఈ సుఖ దుఃఖాదులను అధిగమించడానికి సాధన ఏమిటి, బ్రహ్మదేవుడు చెప్పాడు నారదుల వారికి. అంటే ఆ విషయాలు నారదుల వారు వ్యాసుల వారు చెప్పారు. వ్యాసుల వారు శుకపరబ్రహ్మకు, శుకపరబ్రహ్మ పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు. విషాం సముదాయం విశ్వం, విషాం సముదాయం విశ్వం, జీవుల యొక్క సముదాయమే విశ్వం. విషాం అంటే జీవులు, విషాం జీవుల యొక్క సముదాయం, సమూహమే విశ్వం. ఈ విశ్వానికి కారణభూతుడు విష్ణు. వ్యాప్నోతి ఇది విష్ణు, వ్యాప్నోతి ఇది విష్ణు. విశ్వం విష్ణుర్వషట్కార. వషట్కార అంటే ఓంకారం. విశ్వము విష్ణువు ఓంకారం, విశ్వము విష్ణువు ఓంకారం. విశ్వం ఏర్పడడానికి కారణం విష్ణువు, అందుకు సాధన ఓంకారం. మొట్టమొదట ఏముంది, శూన్యం ఉంది, ఏమీ లేదు అక్కడ. ఆకాశం, ఆసమంతాత్ కాశ్యతే ఇది ఆకాశం, అంతటా ఆవరించి ఉన్నది ఆకాశం. ఆకాశాద్వాయు, అక్కడి నుంచి వాయువు వచ్చేసింది, ఏర్పడింది గాలి. వాయురగ్ని, వాయువు నుంచి అగ్ని ఏర్పడింది. వాయువు యొక్క సంఘటన వల్ల అగ్ని ఏర్పడింది. అగ్నేరాపహ, ఆ అగ్నిలో ఉన్న కణాలు, విశేషమైన కణ విభజన వల్ల జలం ఏర్పడింది. అగ్నేరాపహ ఆప పృథివీ, ఈ జలంలోంచి పృథ్వీతత్వం వచ్చింది. పృథివ్యా ఓషధయ, ఈ పృథ్వీతత్వం ఏర్పడటం వల్ల ఓషధులు వచ్చాయి. నవధాన్యాలు, నవధాన్యాలు నవౌషధులు, నవగ్రహాలకు ప్రతీకలు. ఓషధీభ్యో అన్నం, వాటి వల్ల మానవుడు ఆహారం తీసుకుంటున్నాడు. అన్నాద్ భవంతి భూతాని, ఈ ఆహారం వల్లనే, అన్నం వల్లనే జీవులు ఉంటున్నాయి. ఇది క్రమం. దీనికి అంతటికీ ఆ పరమాత్మ యొక్క లీలా విలాసమే కారణం. ఆ పరమాత్మ సంకల్పంతోనే జరుగుతుంది. ఇంకా జీవులకు 3 రకాల లక్షణాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం అంటే వాళ్ళు శాంతంగా, సంతోషంగా, నిర్మలంగా, చీకు చింత లేకుండా సంతృప్తితో, ఉన్నదానితో సంతృప్తిగా జీవిస్తూ ఉంటారు. అందరూ సంతోషంగా వాళ్ళని కోరుకుంటారు. సంతోషమే వాళ్ళ సాధనం. సంతృప్తియే ధనం, సంతృప్తిని మించిన ధనం లేదు. అది సత్వగుణం.
ఇంకా రెండవది రజోగుణం, కోపం, తాపం, కామం, క్రోధం. మూడవది తమోగుణం, అజ్ఞానం, మూర్ఖత్వం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఇది త్రిగుణాలకు హేతువులు. ఈ త్రిగుణాలు ఎలా ఏర్పడుతున్నాయి? ప్రారబ్ధ కర్మల వల్ల, సంచిత కర్మల వల్ల ఏర్పడుతున్నాయి. ఇప్పుడు చేసే పనుల కర్మల వల్ల అది ఆగామి ఫలితం వస్తుంది. అది ఆగామి కర్మ. ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. గత జన్మలలో కానీ అంతకుముందు కానీ ఏ పని చేసినా కూడా సుకృతమైన దుష్కృతమైన దాని ఫలితం ఇప్పుడు పొందుతున్నాడు. అది ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు చేస్తున్న పనికి ఇప్పుడు సంపాదిస్తున్నాడు సంచిత కర్మ. మంచి పనులు చేస్తున్నాడు, పుణ్యం సంపాదిస్తున్నాడు. చెడ్డ పనులు చేస్తున్నాడు, పాపం సంపాదిస్తున్నాడు, సంచిత కర్మ. దీని ఫలితం ఏమవుతుంది? తర్వాత అనుభవిస్తాడు. ఇంకా వచ్చే జన్మకు కావాల్సిన వాటిని కూడా ఇప్పుడే వాడు సాధనతో ప్రయత్నం చేస్తాడు. అది ఆగామి కర్మ. అది అనంతర జన్మకు ప్రారబ్ధ కర్మ అవుతుంది. ఇలా త్రివిధ కర్మలు ఉంటాయి. ఈ త్రివిధ కర్మలు, త్రిగుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ, వీటి ఫలితం వల్లనే సుఖ సంతోషాలు, విషాద దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఎవరు? స్వకర్మసూత్రగ్రహీతో హి లోకః. స్వకర్మసూత్రగ్రహీతో హి లోకః. వాళ్ళు చేసిన సుకృత దుష్కృత కర్మల ఫలితాలను వాళ్ళు పొందుతున్నారు. దీనికి ఎవ్వరూ కారణం కాదు, వాడికి వాడే కారణం. స్వయంకృత అపరాధం. అది అపరాధం అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. పుణ్యం చేస్తే పుణ్యఫలం సంతోషం పొందుతాడు, పాపం చేస్తే పాపఫలం దుఃఖం పొందుతాడు. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు. ఎందుకంటే ఏమిటి? సుఖ దుఃఖాలు తన కర్మసూత్రమే కారకం. తను కూడా కారకుడు కాడు. తను చేసిన పుణ్యఫలితం సుఖం, పాప ఫలితం దుఃఖం. వీటితో పునరభిజననం, పునరభిమరణం ఏర్పడుతుంటాయి. మూడు గుణాలు కూడా పునర్జన్మ హేతువులే. సత్వగుణంతో ఉన్నవాడు అనంతర జన్మలో యోగి లేదా యతీశ్వరుడు, పీఠాధిపతి, గొప్ప విద్యావేత్త, సర్వజ్ఞుడు, సద్గురువు, ఆ స్థానాలు పొందుతారు. అంటే సత్వగుణం దోషం ఉండదు. ఇంకా ఈ సత్వగుణంతో ఆ స్థానాలు పొందిన వాళ్ళు అనంతరం వాళ్ళకి అది చివరి జన్మ, ఆ తర్వాత మోక్షమే. పరమసాత్వికులు అనంతర జన్మలో విశేషమైనటువంటి పారమ్య స్థితి పొంది ఉన్నత స్థితి పొందుతారు. ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితి పొందడానికి వీలైనదే మానవ జన్మ. ఆ స్థాయి పొందుతారు. ఆ స్థాయి పొందిన తర్వాత అదే చివరి జన్మ, వాళ్ళు కైవల్యం పొందుతారు. కైవల్యం ఏమిటి? కైవల్యం అంటే కేవలం తదేవ భవతి ఇది కైవల్యం. కేవలం తదేవ భవతి ఇది కైవల్యం. అది మాత్రమే ఉంటుంది, ఇంకేది ఉండదు. అది కైవల్యం. అదే మోక్షం. అది మోక్షం 4 రకాలు: సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం. సాలోక్య మోక్షం, సామీప్య మోక్షం, సారూప్య మోక్షం, సాయుజ్య మోక్షం. అది వాళ్ళ యొక్క సాధనను బట్టి, వాళ్ళ యొక్క కృషిని బట్టి, వాళ్ళ యొక్క యోగాభ్యాసాన్ని బట్టి అది పొందుతారు. సాలోక్యం అంటే ఆ లోకానికి వెళ్ళిపోతారు, సత్యలోకానికి వెళ్తారు, ఆ లోకంలో ఉంటారు. పరమాత్మ దర్శనం అవుతూ ఉంటుంది, దూరంగానో దగ్గరగానో. సామీప్యం, ఇంకా వాళ్ళు దూరంగా అనేది ఉండదు, స్వామికి దగ్గరలో ఉంటారు. సామీప్యం, ఎప్పుడు చూస్తుంటారు స్వామిని, ఎప్పుడు దర్శిస్తుంటారు, ఎప్పుడు ధ్యానిస్తుంటారు. ఇంకా సారూప్యం, ఆయన ఎలా చతుర్భుజుడై శంఖ చక్ర గదా పద్మధారి అయి ఉన్నాడో ఆ రూపం పొందుతారు వీడు కూడా. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మజ్ఞానం పొందేవాడు బ్రహ్మయ్య అవుతాడట. అలా సారూప్యం, ఆ రూపమే పొందుతారు. ఇంకా పారమ్య స్థితి 4వది ఏమిటి? సాయుజ్యం.
ఆయనలో కలిసిపోతారు. ఇంకా అభేదం, అదే అద్వైత సిద్ధి, జీవ బ్రహ్మైక్య అనుసంధానం. ఈ రకంగా స్థుతులు ఉంటుంటాయి. చేసే శోధనను బట్టి వాళ్ళు ఆ పరమపద ప్రాప్తి పొందుతుంటారు. ఇంకా రజోగుణం కోపతాపాలతో ఉన్నవాళ్ళు మళ్ళీ మానవ జన్మ పొందుతారు, సామాన్య జన్మం. వాడు చేసే మంచి కాస్త ఏదైనా మంచి పని చేస్తే ధనవంతుడుగాను అధికారం కలిగిన వాడుగాను ఆరోపిస్తాడు. ఏదైనా కోపతాపాలే అక్కడ కూడా ఉంటుంటాయి. ఇంకా తమోగుణం మూర్ఖులు, అజ్ఞానులు, ఏ పని చేయలేని వాళ్ళు, చేసే ఆసక్తి లేని వాళ్ళు మానవేతర జీవనం కూడా పొందుతారు, మానవేతర జీవులుగా కూడా పొందుతారు. ఇదంతా కూడా పరమాత్మ యొక్క లీలా విలాసము అని శుకపర బ్రహ్మ చెప్పారు. ఇది విశేషమైనటువంటి చతుర్థాధ్యాయ విశేషం. అద్భుతమైనటువంటి జన్మల విభాగం గురించి చెప్పారు, మోక్ష తత్వాన్ని కూడా చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే చతుర్థోధ్యాయ. స్వస్తి.